నువ్వు ఆత్మలో అనుభవం కలిగిన వ్యక్తివైతే అపవాది నుండి తప్పించుకునే అవకాశం ఉంది. నువ్వు ఆత్మలో అనుభవం లేని వ్యక్తివైతే, ప్రార్థన లేని వ్యక్తివైతే, విశ్వాసం లేని వ్యక్తివైతే, ఆత్మలో ధైర్యం లేని వ్యక్తివైతే, ఆత్మలో పోరాడే అనుభవం లేని వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ అనుభవాలు లేని వ్యక్తివైతే, వాక్యపు లోతు తెలియని వ్యక్తివైతే సింహపు నోటికి త్వరగా చిక్కుకుపోయే అవకాశం ఉంది. అప్పుడు చాలా భయంకరం. దాని నుండి విడిపించాలి అంటే కాపరిని ముందు నిలవలసి ఉంది. దాని నుండి విడిపించాలంటే ఎవరు కావాలి? కాపరి కావాలి. ఆ కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ఆ గొప్ప కాపరిని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో మందను విడిపించి, మందను కాపాడి, సింహపు నోటి నుండి, క్రూర మృగాల నోటి నుండి మందను, గొర్రె పిల్లను కాపాడినట్లుగా నేను మిమ్మును కాపాడుతాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను.